వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాంటోన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో సిపిని కలిసి విన్నవించడం జరిగిందని, రామగుండం పోలీస్ కమిషనర్ ని కలవడానికి కానీ న్యాయవాదులందరూ కోర్టు నుండి చౌరస్తా మీదుగా నిరసనగా ర్యాలీతో వెళ్లి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలవడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తవటం సతీష్, జనరల్ సెక్రటరీ సిరిగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా న్యాయవాదులు సిఐ ఇంద్రసేనారెడ్డిపై చర్య తీసుకోవలసిందిగా విన్నవించిన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఎటువంటి శాఖపరమైన చర్య తీసుకోకుండా తాత్సర్యం చేస్తున్నారని, న్యాయవాదులపై అనుచితంగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అహంకారానికి పర్యాయ పదంగా మారిన వాంటోన్ సిఐ అతని గన్మెన్ ప్రవీణ్ పై తప్పనిసరిగా చర్య తీసుకుని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మరోసారి విన్నవించామని, సిపి సానుకూలంగా స్పందించడం జరిగిందని, వారి నుండి సరైన స్పందన రాకుంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు ఎరికల ప్రదీప్ కుమార్, పంగశంకర్, పెరక మనోహర్, పులిపాక రాజ్ కుమార్, గాది శ్రీలత, శోభ, కుప్పల నరేష్, పులిపాక ప్రవీణ్, రాకం దామోదర్, ఆసంపల్లి రవి, యాకూబ్, అంజలి, సుజాత, రేష్మా, హెచ్ఆర్ల మహేష్, తిలక్, వెంకటేష్, దాదా సలాం, ప్రసన్న, కిరణ్, పటేల్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, అనిల్, సభ, తబస్సుం, యశ్వంత్, పోయిల సాగర్, లావణ్య తదితర సీనియర్ జూనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.